Hello guys, I'm Kiran Eligeti, product designer. ఈ వీడియోలో మై టాపిక్ ఈస్ ఎంఫసైజింగ్. ఎంఫసైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ వర్డ్ వైల్ వీఆర్ ఇన్ ప్రొడక్ట్ డిజైనింగ్. ఓకే, ఎంపతి అండ్ ఎంఫసైజింగ్ బోత్ ఆర్ డిఫరెంట్. ఎంపతి అనేది రీసెర్చ్ ఫేజ్లో వస్తుంది. ఎంపతి ఈజ్ నథింగ్ బట్ రీసెర్చ్ ఫేజ్లో యూజర్ యొక్క పెయిన్ పాయింట్స్, ఇన్సైట్స్ తీసుకోవడం ఎంపతి. బేస్డ్ ఆన్ ద ఎంపతి మనం నెక్స్ట్ స్టేజ్లో లైక్ వైర్ ఫ్రేమింగ్ స్టేజ్ ఆర్ డిజైనింగ్ ఫేజ్ ఆర్ ఐడియేషన్ ఫేజ్లో మనము ఈ ఎంఫసైజింగ్ అనే వర్డ్ని ఎక్కువ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఎంపతి అనేది ఎంఫసైజింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎంపతి ఈజ్ నథింగ్ బట్ గెయినింగ్ యూజర్ ఇన్సైట్స్. ఎంఫసైజింగ్ అనేది బేస్డ్ ఆన్ ద ఇన్సైట్స్ని నువ్వు ఎట్లా అవుట్పుట్ ఇస్తావు, అవుట్కమ్ ఇస్తావు అనేది ఎంఫసైజింగ్. సో ఈ ఎంఫసైజింగ్ అనే వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ దిస్ వర్డ్ ఇన్ ప్రోడక్ట్ డిజైనింగ్. ఓకే, ఎంఫసైజింగ్ అనేది చాలా మెట్రిక్స్తో డిపెండ్ అయి ఉంటుంది. వైల్ డిజైనింగ్లో ఉంటుంది, ఐడియేషన్ ఫేజ్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా ఫ్లోస్ ఉంటాయి కదా. ఒక టాస్క్ కంప్లీట్ చేయడానికి ఒక ఫ్లో డిజైనింగ్ ఉంటుంది. ఆ ఫ్లోలో ఎలా నువ్వు ఐడియేషన్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తావు అనేది కూడా ఎంఫసైజింగ్ కిందకి వస్తుంది. సో ఒక డిజైనింగ్లో ఒక బ్యానర్ ఉంటుంది. ఆ బ్యానర్లో ఒక ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లైక్ ఈ కామర్స్ అప్లికేషన్ కావచ్చు, లేదంటే ఏదైనా మూవీ కావచ్చు. బ్యానర్కి వెళ్ళేటప్పటికి మనం బ్యానర్లో ఒక ఇమేజ్ లేదా ఆ ప్రోడక్ట్ని ఎట్లా హైలైట్ చేయాలి, అట్ ద సేమ్ టైం కాల్ టు యాక్షన్ బటన్స్ని ఎట్లా మోర్ ప్రామినెంట్గా ఎట్లా హైలైట్ చేయాలి, బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్, బేస్డ్ ఆన్ ద ఇంపార్టెన్స్ మనము ఆ యొక్క ఆబ్జెక్ట్ని కానీ ఆ సెక్షన్ని కానీ హైలైట్ చేయాల్సి ఉంటుంది. ఇది మెయిన్ ఎంఫసైజింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రియలిస్టిక్ వరల్డ్కి వచ్చేసరికి నువ్వు ఏదైనా ఈవెంట్కి వెళ్తావు, నువ్వు బఫే తినాలని వెళ్తావు, లేదంటే ఏదైనా ఈవెంట్లో ఫుడ్ తింటావు. ఫుడ్ తినేటప్పుడు నువ్వు అన్ని ఐటమ్స్ ఉంటాయి, బట్ మెయిన్ కోర్స్ ఈజ్ డిఫరెంట్. అన్ని ఐటమ్స్ మెయిన్ కోర్స్ లాగా తినలేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ యూజర్, తెలంగాణ వాళ్ళం లేదంటే ఆంధ్ర వాళ్ళం, మనం ఎక్కువ ప్రిఫరెన్స్ బిర్యానీకి ఇస్తాం. సో మనం బిర్యానీ వేసుకుంటాం, తర్వాత చిన్న చిన్న టచ్అప్స్, స్టార్టర్స్, సలాడ్స్, లైక్ తర్వాత ఐస్ క్రీమ్ ఆర్ సమ్ అదర్ వాటితో ఎండ్ చేస్తాం. మెయిన్ కోర్స్ ఈజ్ బిర్యానీ. అవి తింటేనే మనకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది, తిన్నట్టు మనకు అనిపిస్తుంది. దట్ ఈజ్ సాటిస్ఫాక్షన్ మెయిన్. సో ఎంఫసైజింగ్ అనేది ప్రోడక్ట్ డిజైనింగ్లో యూజర్ సాటిస్ఫాక్షన్ని లెవెల్ పెంచాలి. సో అది మెయిన్. ఫ్లోస్కి వచ్చేసరికి ఒక టాస్క్ కంప్లీషన్ అనేది చాలా ఈజీగా, యూజర్ ఫ్రెండ్లీగా, ఫ్రస్ట్రేషన్ లేకుండా చేయాలి. సో దట్ యూజర్ అనేవాడు ఆ ఫ్లోని చాలా ఈజీగా కంప్లీట్ చేస్తాడు. సో ఈ విల్ కమ్ బ్యాక్ అండ్ ఈ విల్ యూజ్ ద అప్లికేషన్ అగైన్ అండ్ అగైన్. దిస్ ఈజ్ ఎంఫసైజింగ్. ఇది ఎంఫసైజింగ్ అనేది డిజైన్ ఫేజ్లో వస్తుంది. యూఎక్స్ ఫేజ్ లైక్ ఫ్లోస్ డిజైనింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న టైనీ ట్వీక్స్ని, టైనీ ఇంప్లిమెంటేషన్స్లో కూడా వచ్చేస్తాయి. ప్రతిదీ మ్యాటరే. సో ఈ ఎంఫసైజింగ్ అనేది ఎలివేషన్ లాంటిది. ఎక్కడ హైలైట్ చేయాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి, ఇది మెయిన్ ఎంఫసైజింగ్. ఇంతకంటే ఎక్కువ చెప్తే బోర్ కొడుతుంది. సో ఎంపతి ఈజ్ డిఫరెంట్. మళ్ళీ చెప్తున్నా, ఎంఫసైజింగ్ అనేది డిఫరెంట్. ఎంపతి ఈజ్ ఇన్సైట్ ఆఫ్ యూజర్ విచ్ కమ్స్ ఇన్ రీసెర్చ్ ఫేజ్. ఎంఫసైజింగ్ అనేది రీసెర్చ్ ఫేజ్ తర్వాత వచ్చే ఆల్ ద ఫేజెస్లో ఉంటుంది అది. సో ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా వచ్చేస్తూనే ఉంటుంది ఎంఫసైజింగ్ అనేది. సో ఈ ఎంఫసైజింగ్ దానివల్ల మనం బిజినెస్కి కానీ యూజర్కి కానీ ఆ మెట్రిక్స్ లెవెల్స్ అనేవి పెరుగుతుంది. బిజినెస్కి ఏంటంటే యూజర్ కన్వర్షన్ రేట్ పెరుగుతుంది, లోయర్ డ్రాప్. చాలామంది మధ్యలోనే వెళ్ళిపోతుంటారు అప్లికేషన్ యూజ్ చేసేటప్పుడు. సో ఎంఫసైజింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే లోయర్ డ్రాప్ ఆఫ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ లోయర్ డ్రాప్ ఆఫ్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ రెవెన్యూ కూడా పెరుగుతుంది. సో యూజర్ కెన్ కంప్లీట్ ద టాస్క్, చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాడు. యూజర్ యొక్క లాయలిటీ పెరుగుతుంది, ట్రస్ట్ పెరుగుతుంది అప్లికేషన్ మీద. వాళ్ళు అగైన్ అండ్ అగైన్ దే యూజ్ ద అప్లికేషన్. ఇలాంటి బిజినెస్ అండ్ యూజర్ బెనిఫిట్స్ వల్ల అప్లికేషన్స్ అనేది మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఎంఫసైజింగ్. I hope you got this topic. Yeah, this is what I would like to say for this video. Life is short.
Enjoy your moment, be honest, never give up. Thank you.